పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలిశాయి. ఖచ్చితంగా దీన్నే పెళ్లాడతా అని చెప్పింది. దీంతో సహజీవనం చేశారు. దాదాపు 8 సంవత్సరాలు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. అయితే తనను కాదని తన బావతో వివాహం చేసుకుందనే మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసి జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు దారా ఎల్లేష్. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ఈ లక్ష్మణపల్లి ఈ ప్రాంతంలో ఉన్నాము. వారి నివాసంలో ఉన్నాము. ఇదంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు. వాళ్ళ అమ్మను, వాళ్ళ మిత్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందమ్మా. మీకు చెప్పిండా అసలు ఆ అమ్మాయి వచ్చిందా, ఎవరు, మీ బాబు ఏం చేసేవాడు, ఏం జరిగిందమ్మా? మా బాబు ఐటీఐ చేసిండు. ఐటీఐ చేసి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాడు. సంవత్సరం హైదరాబాద్లోనే ఐటీఐ ట్రైనింగ్ చేసిండు. ట్రైనింగ్ చేసినాక వరవాలనే తీసుకున్నాడు. ట్రైనింగ్ చేసి ఉద్యోగం చేస్తే మన ఇద్దరం నేను నర్సుగా చేస్తానా, నువ్వు కూడా ఏదైనా చూసుకొని మన ఇద్దరం కలిసి ఉద్యోగాలు చేసుకొని మనం మంచిగా పెళ్ళి చేసుకొని మనం మంచిగా బతుకుదాము, నువ్వు హైదరాబాద్కు రా అంటే నా కొడుకు ఆమె మాట మీద పోయి సంవత్సరం ట్రైనింగ్ చేసిండు ఆమె కొరకు. నా కొడుకు పురుగులు అన్నం తినుకుంటున్నాడు అక్కడ. వరలక్ష్మి ఆమె చేయబట్టే చేసిండు. తర్వాత మొన్న ట్రైనింగ్ అయిపోయాక 3 నెలలే నా కొడుకు ఇంటికి వచ్చి మళ్ళీ మొన్న టక్కున ఉద్యోగం చేయాలంటే నా కొడుకు చేయికి దెబ్బ తాకింది ఆఫీసులో దెబ్బ తాకితే 40 రోజులు ఇంటికాడు ఉన్నాడు. 40 రోజులు ఇంటికాడు ఉంటే ఆ 40 రోజులది తీసేసినాక సర్టిఫికెట్లు ఇస్తానన్నాడు. సర్టిఫికెట్లు ఇచ్చే వరకు నా కొడుకు 3 నెలల టైం పట్టింది. 3 నెలల టైంలో వాళ్ళు ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇచ్చినాక నేను పోతానే వరలక్ష్మి, నేను డ్యూటీ చేసుకుంటా, నేను డ్యూటీ చేసుకున్నాకనే మనం పెళ్లి చేసుకుందామంటే వాళ్ళ అమ్ముండి అన్నది కదా, ఊరికే పెళ్ళి అంటున్నావు ఏందయ్యా, నువ్వు డ్యూటీ చేయి, కంపల్సరీ నా బిడ్డ నీకే ఇస్తా, నా బిడ్డ నీ ఇంటికి వచ్చింది, నువ్వు నా ఇంటికి వచ్చినావు అన్నాక వాళ్ళ అమ్మతోటి నేను మాట్లాడినా, వదినే నీ బిడ్డ మా ఇంటికి సాన్సార్లు వస్తుంది. ఇక్కడ మా రిలేషన్లో కూడా అందరు అంటారు కదా, ఈ ఊకే వచ్చుడేంది, ఊకే తీసుకొచ్చుడేంది, పెళ్ళి చేసుకుంటే ఒక్క సిద్ధం అవుతుంది అంటారు. మా ఆడబిడ్డలు ఇట్లా వాళ్ళు అందరు గొప్పడతాను వదినే. మొన్న మా ఆయన కూడా గొప్పడ్డాడు, అక్కని అడుగు పెళ్ళి చేద్దామని అన్నాడు. ఏమంటానా వదిన అంటే ఇప్పుడు చెయ్య మీ అబ్బాయి అటుకిన పల్లెటూరులో ఉన్నాడు కదా, వచ్చినాక నౌకరు చేసినాక కంపల్సరీ మనం వినాయకుని పండుగ వరకు పెళ్లి చేద్దామని అన్నది. అంటే సరే అని నేను ఆ మాట మీదనే ఊకున్నాక 3 రోజులే అంటారు నా కొడుకు బ్లాక్ లిస్ట్లో పెట్టిన నెంబర్. అమ్మ నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిందంటే నా సెల్లుతో చేసి తాగునాను అనగానే నా సెల్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి పడేసింది. అయ్యో నాది కూడా పెట్టింది కాదు నాన్న అన్నాక వాళ్ళ అన్నకు చేసినాక మీ సెల్లె నా కొడుకు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టింది నెంబర్ అంటే, ఏమో అత్తమ్మ నాకు తెలియదు, నేను డ్యూటీలోకి వెళ్ళి దిగిపోయినాక నేను అడుగుతా దాన్ని అని పోయిండట. డ్యూటీ దిగినాక ఎందుకు సెల్లే బావది నెంబర్ ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టినామంటే, ఆయన డ్యూటీ చేస్తలేడు, ఏం చేస్తలేడు, అక్కడనే ఉంటాడు, ఏమన్నా అంటే నేను అత్తానని నాతోటి గొడవ పెట్టుకుంటానంటే, అంతలో ఆయన ఏం గొడవ పెట్టుకున్నానంటే ఏం లేదు, ఎన్నో గొడవలు వస్తాయి, ఎన్నో పోతున్నాయి, నువ్వు బ్లాక్ లిస్ట్లో పెట్టే కారణం ఎక్కడిది, మీతోనే ఏమైనా చెప్పిండా నాకు ఇబ్బంది అవుతున్నది, ఇదే సార్ ఇట్లనే జరుగుతుంది ఈ 2-3 రోజుల బట్టి అన్నదిగానే ఆయన పోయింది. ఇట్లా అడిగినాక వాళ్ళ అన్న ఏమని గొప్పడ్డాడు మాకు తెలియదు. ఆ మాట ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాక అరే వినోద్ మీ చెల్లె ఏదిరా అంటే, మా చెల్లెటో పోయింది బావ, నేను తిడితే నేను దాన్ని ఎంకులాడికి వచ్చినాక నీకు ఫోన్ చేస్తా బావ అని అన్నాడట. అన్నాక నేను ఫోన్ చేసినాక వెళ్ళేసుకు ఏమో చెప్తాను బిడ్డ నాకు ఎట్టిన వాళ్ళేదంటే, మా చెల్లె నేను గొప్పడితే బయటికి పోయింది అత్తమ్మ, ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టినావు, నువ్వు ఏ కారణంగా పెట్టినావు బావదాన్ని, నేను గొప్పడితే పోయిందంటే నువ్వెందుకు గొప్పడ్డావు నాన్న, అదే తీసు కదా ఈ రోజులు మంచిగా వెళ్ళేవు కదా, ఎందుకు గొప్పడ్డావు అన్నది. లేదు మా రిలేషన్లోనే ఉంటుంది, నేను తీసుకొస్తా మాది దానికి డ్యూటీ పోయే టైం అయింది, అది 2 గంటలకు డ్యూటీకి పోతుంది, నేను డ్యూటీ కాడికి పోయి తీసుకొస్తాను అన్నాడు. అన్నాక సరే బిడ్డ వాడు పోయి తీసుకొస్తాడట, నువ్వైతే ఏమనలేదు కదా, వాళ్ళనే తిట్టిండు కదా, వాళ్ళన్న తిట్టిన కారణానికి బయటికి పోయింది కదా నాన్న, ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది, నువ్వు సపడే కూకుంటు బిడ్డ అన్నది. కానీ లేదమ్మా మా పోతే నేనెట్లు ఊకుంటా, వాడెందుకు తిట్టిండు, ఏ కారణంగా తిట్టిండు, మా గురించి నేను కూడా తిరగాల కదా అమ్మ, నేను ఇక్కడ ఉండా అని నా కొడుకు బ్యాగ్ వేసుకొని పోయాడు. అమ్మ ట్రైన్ మిస్ అయింది, నేను మళ్ళీ వచ్చిన అన్నది. కానీ మళ్ళీ తెల్లారి మళ్ళీ పోయిండు. ఎటు పోతానవు నానంటే ఇంక ఇంటికి రాలేదట అమ్మ, నేను పోతాను జమ్మికుంట దాకా పోయేస్తాను అన్నాడు. జమ్మికుంట పోయినాక బాంచను ఇక అక్కడ ఏమైందో ఏం పోయిందో ఇక నాకైతే తెలియదు. ఇక 8 సంవత్సరాలు బట్టి లవ్ చేసింది.
మా కొడుకు అయితే చదువురా చక్కగా, వాడైతే ఏం ఉద్యోగం చేస్తలేడు. నువ్వు ఎందుకు వచ్చినావో ఏం చూసి వచ్చినావో నాకైతే తెలియదు. నేను ఆ రోజు అద్దన్నా కదా నా కొడుకును, మళ్ళీ ఈ రోజు ఎట్లా కలిసింది మీరంటే ఆ రోజు కంచాలే నీ కొడుకు ఎదురు చూస్తానా అమ్మ. నాకు ఆ కొడుకు నీ కొడుకు అంటే నాకు మస్తు ఇష్టం అమ్మ. ఎల్లేస్తోటి నాకు ప్రాణం. నేను ఎల్లేస్తోటి నా ఉద్యోగం చేసి నేను ఎల్లేసి చదువుకుంటా, ఎల్లేసి ఉద్యోగం చేయకుండా పర్వాలేదా అన్నది. అట్లా అంటే నేను నమ్మిన. దాని జీతం పడ్డాక నాకు 4 చీరలు తెచ్చింది. నా కొడుకుది పుట్టినరోజు చేసింది హైదరాబాద్ కంచెలు వచ్చి. ఇక గిట్లా చేసినాక ఎవరైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నమ్మరా సార్? నేను అట్లా నమ్మినాక నా కొడుకును నమ్మించి గొంతు కోసింది. అంటే ఏం చేసిందమ్మా నమ్మించి? అది ఏం చేసిందంటే మా చిన్నోడు ఫోన్ చేసిండట అడిగినాక. ఫోన్ చేస్తే వాళ్ళ బామ్మారిది అన్నాడట కదా, బావకు 20,000 కొట్టు, ఇక్కడ మా రిలేషన్లోనే ఉన్నదట, అది నాకు దొరుకుతలేదు అన్నా కానీ నా కొడుకు 20,000 కొట్టిండట. ఈ యొక్క 20 నిమిషాల్లో చచ్చిపోతాడు అనగా నా కొడుకుతో వాడు 20,000 కొట్టించుకున్నాడు. వాడు 20,000 కొట్టించుకొని బావ మా మేనబావం చేసుకున్నది మా చెల్లె అని ఫోటో పెట్టినట. అరే వాడు ఏమనుకున్నాడో, ఇక నన్ను మోసం చేసి అది వాళ్ళ భావం చేసుకుంటుందా, అందుకే ఈ 3 రోజులు పట్టిన అది బ్లాక్ లిస్ట్లో పెట్టిందా, 9 సంవత్సరాలు నాతో తిరుగుతుంది, అది ప్రెగ్నెంట్ చేసుకుంటుంది, అది చచ్చిపోతుంది, అప్పుడు నేను చావన్నా దాన్ని చంపన్నా అన్నది ఆలోచన రాక ఇక నా కొడుకు మైండ్ పనిచేయక వచ్చి గేటుకు పడ్డాడు. అమ్మ మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఇంతకాలం మీ దగ్గరకు వచ్చింది, దాదాపు 8 సంవత్సరాలు అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది, అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళిండు, పరస్పరం మాట ముచ్చట వరుసలు కలిసినాయి. ఇప్పుడు ఆమె వాళ్ళ భావం చేసుకుంది అని చెప్పేసి ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. అయితే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఆయన మాకు న్యాయం జరగాలి, దాని బావ దాన్ని వదిలేయాలి, అది అనాథగానన్నా బతకాలి, లేకుంటే నా కొడుకు లెక్క నన్ను సావనన్నా చావాలి. అదొక ముండయన్న తిరగాలి రాజ్యం మీద, అదొక అనాథ కావాలి, దాన్ని ఎవరు పక్కకు రానియద్దు, అదొక పంచగబడి సావాలి. నా కొడుకు ఎట్లా చచ్చిపోయిండో అది అట్లనన్నా చావని, లేకుంటే అదొక అన్న నా కొడుకు పేరు మీద తిరగాలి. గంతే మేము కోరుకునేది అది, నా కొడుకు కోరుకున్నది కూడా అదే. కాకపోతే నేను ఇంకొక 20 గుంటలైనా అమ్ముకొని దాన్ని పక్కనే ఉంచాలి. మీద ఒక ఆవేదన అయితే వారి మాటల్లోనే ఉంది. ఇప్పుడు ఎల్లేష్ వరలక్ష్మిలు ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు. ఎల్లేష్ మిత్రులు కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంది అసలు మీకేమన్నా చెప్పిండా, పెళ్ళి చేసుకుంటామని చెప్పిండా? ఈ మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయి, గొడవలు జరుగుతున్నాయి, వరలక్ష్మికి ఎల్లేష్ కానీ ఏమైనా చెప్పిండ్రా? ఏం జరిగింది అసలు? గొడవలు జరుగుతున్నాయి అని ఏం చెప్పలే. ఆమె ఎంతగా నమ్మించిందంటే ఒక అబ్బాయిని మానసికంగా ప్లస్ ఫిజికల్గా ఇట్లా ఒక కంట్రోల్లో పెట్టుకున్నదో ఆ అమ్మాయి వాడిని అట్లా కంట్రోల్లో తీసుకుంది. ఫ్యామిలీతోటి కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కువ మాట్లాడియకపోయేది. ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడియకపోయేది అంటే మేము ఆమె వ్యక్తిత్వం చెప్తే ఆ మోసం చెప్తాను అపోజిట్గా వెళ్తాయి కదా, ప్రేమించిన అబ్బాయికి తెలియదు. వాడిని తెలియక జస్ట్ వాడిని ఒక్కనే గ్రిప్లో పెట్టుకొని ఆ అమ్మాయి వాడిని మొత్తం ఘోరంగా అమ్మాయికి అడిక్టెడ్ చేసుకొని ఆ అమ్మాయిని చనిపోయాడు. సరే వాడు అమ్మాయి ఏం జాబ్ చేస్తున్నది? నర్సింగ్ చేస్తుంది, JNM కంప్లీట్ అయిపోయింది, నర్సింగ్ చేస్తుంది. అంటే ఒక్కటి చెప్పండి మీరు, ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులను కాదనుకొని అమ్మాయి కొరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో సైతం చాలా దయనీయంగా ఆయన మాట్లాడిండు. మీతో ఒక్కసారి కూడా ఏమనలేదా ఇట్లా జరుగుతుంది? ఒక్కసారి కూడా ఏం చెప్పలే. తను ఎందుకు చెప్పలే అంటే ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు, ఆమెతో మ్యారేజ్ చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయిండు. ఆమె అంత సడన్గా చేసేసరికి మన బ్రెయిన్ పని చేయలేకపోయింది అన్నట్టు. నేను ప్రేమించిన అమ్మాయి అనుకున్న అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పేసి చనిపోయాడు. ఆ టైంలో మళ్ళీ ఎందుకు వాళ్ళ భావం చేసుకున్నాడనే ఉద్దేశంతోనే ఈయన చేసుకున్నాడా? పని ఏం లేదు అని అన్నారు. సహజంగా ఎట్లా ఉంటుందంటే మీరు జాబ్ చేయండి అంటే ఈయన ITI కూడా పూర్తయింది. తర్వాత ఏమైనా చెప్పిందా మీ వరలక్ష్మి? ఏం చెప్పలేదు సార్, మనకి ఏం ఓన్లీ వాడిని ఒక్కనే డైవర్ట్ చేసుకుంది. వాళ్ళ కంట్రోల్లోకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు వాళ్ళ అన్న చెప్పినట్టు వాళ్ళ దాంట్లోకే కంట్రోల్ చేసుకుంది. వీళ్ళ అమ్మ నాన్న చెప్పింది వీళ్ళు చెప్పడం ఏం వినడం లేదు అబ్బాయి, జస్ట్ వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేసుకుంది. ఆమె చెప్పినట్టు విన్నాడు సార్. మొత్తానికి వాళ్ళు మోసం చేసి మొత్తం చంపేసారు సార్. వాళ్ళు మొత్తం కుట్ర చేసి ప్లాను. సో మా తమ్ముడికి ఖచ్చితంగా న్యాయం జరగాలని తను ఎక్కడున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఎక్కడుంది ఈ రోజు కాకుండా ఏ రోజుకైనా చెప్తున్నా సార్, నేనైతే వదిలిపెట్టా. నా తమ్మునికి న్యాయం జరగదా, ఈ పోలీసు వాళ్ళు రాకున్నా ఎవరు రాకున్నా నేను మాత్రం వదిలిపెట్టా. సరే అది ఎంత దూరం వెళ్ళలేదు, పేదోడు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోలేరు. పోస్ట్ మార్టం ఎవరెవరు అమాయకులతో సంతకం పెట్టించి పోస్ట్ మార్టం చేయించారు. వీళ్ళకి ఏం తెలుసు సార్, వీళ్ళకు తెలియదు సంతకం పెట్టి పోవాలని చెప్పేసి పొట్టించారు. మేము పోయేసరికి మేము తీసుకొని వస్తామంటే పోలీసులు సార్ మాకు పర్మిషన్ సార్ 5 నిమిషాలు. మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి సార్. ఆ అమ్మాయికి శిక్ష పడాలి. మన దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నాయి. అమ్మాయితో దిగిన ఫొటోస్, కాల్ రికార్డ్స్ ప్రతిదీ ఉన్నాయి సార్. ఇంకా వేరే ప్రూఫ్స్ కూడా తీసుకురావాలని కూడా మన దగ్గర ఉన్నాయి. సో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మా తమ్మునికి న్యాయం జరగాల చూడండి సార్ ప్లీజ్. పచ్చబొట్టుతోటి దాని బొమ్మ వేసుకున్నాడు నా కొడుకు, గుండెల మీద సాతి మీద ఉన్నది దాని బొమ్మ వేసుకున్నాడు నా కొడుకు. దాని బొమ్మ వేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. దాని ప్రేమ
దాని ప్రేమలో మొత్తం మునిగిపోయిండు. అది తెల్లారితే పొద్దుగుకితే నా కొడుకు ఫోన్ చేసేది, నా కొడుకు లేవకుంటే నేను లిఫ్ట్ చేసేది ఫోను. ఏంది వరలక్ష్మి ఇంత పొద్దుగల చేసినావంటే, అమ్మ నీ కొడుకుని లేపు, నీ కొడుకుతో మాట్లాడదా, నాకు డ్యూటీ పోయే టైం అవుతుంది, నేను ఆయనతో మాట్లాడిపోతా అనేది. నా కొడుకు లేవకున్నా కానీ నేను లేపి వరలక్ష్మి మాట్లాడతా అట చిన్న అంటే, నా కొడుకు కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడేది దాంతో. దాని మీద మన్ను పోయ్యా. సో మీరు చెప్పండి, మీకు ఎప్పటి నుంచి తెలుసు ఎల్లేషు? మీతోనైనా ఏమైనా పంచుకున్నాడు ఆయన భావాలు? ఈ విషయాలు ఏం చెప్పలే కానీ మెయిన్ వాడిని మొత్తం వాడుకోవడానికే వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డబ్బులకు కానీ వాళ్ళ అవసరాలకు కానీ వాడుకోవడానికి. వాడు అక్కడ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పని చేయడానికి కారణం మొత్తం వీళ్ళే. వాడిని ఫిజికల్గా మొత్తం టెంప్ట్ చేసిళ్ళు. వీని దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలని చెప్పని చేసి లాస్ట్కు మళ్ళీ వేరే వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని ఆమె అటు చేసుకున్నది. వీని టెంప్ట్ చేసి వీని పిచ్చోని చేసింది అంతే. ఆమె వీడు చావాలనే వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ అమ్మ మాట్లాడేది ఫోను, వాళ్ళ అన్న మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు వాళ్ళకు తెలియకుండా ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ లాస్ట్కు వీళ్ళు ఏం తెలియనట్టు చేసి వీడు చనిపోవాలి, వీడు ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పని అనుకున్నారు. అసలు ఏం జరిగింది? మీరు ఎల్లేష్కి బావ కదా, మీకేమన్నా చెప్పిండా? ఏమన్నా చెప్పి బాధ ఇట్లా ఉన్నది అని చెప్పుకున్నాడు ఆయన ఎప్పుడన్నా? అలాంటి విషయం నా దగ్గర ఎప్పుడు టాపిక్ తీయలేదు. కానీ వాస్తవానికి అమ్మాయిని లైక్ చేస్తుందని చెప్పి నాకు తెలుసు సార్. ఆ అమ్మాయి టాటూ కూడా ఇక్కడ ఆర్ట్ పైన వేసుకున్నాడు. అదేవిధంగా ఆ అమ్మాయి తప్ప నాకు వేరే ప్రపంచం లేదని చెప్పి నాకు మా అత్త దగ్గర నుంచి అయినా కానీ మా వైఫ్ దగ్గర నుంచి అయినా కూడా ఆ విషయాలు నేను వినే సార్. ఇంకోటి ఏంటంటే, ఏ అక్క చెల్లెలు కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా అమ్మాయి నాకు ప్రపంచం అని చెప్పి అనుకున్నాడు. అదేవిధంగా అమ్మాయి కూడా అతనికి ఘోరంగా డైవర్ట్ చేసింది. నాకు నిన్ను చేసుకుంటా, నాకు నువ్వు తప్ప ఇంకా నాకు వేరే ఏ అబ్బాయి వద్దా అని చెప్పి అనుకున్నది ఆటోమేటిక్గా మా బామ్మర్దిని ఒక దాంట్లో ముంచేసింది సార్. నడుమిట్లో గొంతు కోసేసింది. ఇప్పుడు లైవ్లో ఇప్పుడు ఆమెకి ఏంటంటే, పెళ్ళి అయ్యేంత వరదా కూడా ఆ అబ్బాయికి మా బామ్మకి తెలియనియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ ఆమె కానీ పెళ్ళి జరిగినా కూడా చెప్పకుండా వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ సంథింగ్ ఇంకొక వానికి ఎలాంటి విషయం చెప్పకుండా పెళ్ళి చేసుకొని ఒక వన్ డే 2 days దాకా కూడా అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా బామ్మర్దిని చాలా అన్యాయంగా ఇంతవరదాకా తీసుకొచ్చిండు. మా అందరికీ దూరమైండు. అందరికి కన్నీళ్ళు మిల్చి వెళ్ళిపోయింది సార్. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆమె ఖచ్చితంగా ఏదో ఒకటి ఉరిశిక్ష కానీ సంథింగ్ ఎలాంటి అయినా కానీ ఆమెకు కావాలి. మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు దయచేసి మీరందరూ మాకు సాయం చేయాలని చెప్పి, న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అమ్మాయిని మాత్రం ఎవ్వరూ ఇడిచిపెట్టదు సార్. సో మొత్తం మీద నువ్వంటే ప్రాణం అన్నాడు ఆయన. ఆమె టాటూ, ఆమె చిత్రాన్ని హృదయం మీదనే టాటూలాగా వేసుకున్నాడు. ప్రతి నిత్యం ఫోన్లో మాట్లాడడము, ప్రత్యక్షంగా వీరి ఇంటికి వెళ్ళడము, కుటుంబ సభ్యులు బంధువులందరికీ కూడా వీరి విషయం తెలుసు, ప్రేమ వ్యవహారం తెలుసు, కలిసి ఉంటున్నారు. ఇక వివాహము జీవితంలో ఏదో ఉద్యోగం చేస్తే సెటిల్ అవుతాము. 8 సంవత్సరాలు తనతో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఇతర వ్యక్తితో వివాహం చేసుకుంది అనేటువంటి దాంతో ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. మొత్తం మీద ప్రాణం పోయాలి కానీ తీయొద్దు. ఎవరైనా సరే ప్రేమించినటువంటి అమ్మాయి దక్కలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని, తల్లిదండ్రులు మందలించానని, చిన్న చిన్న కారణాలతో పాటు పెద్ద విషయాలకు సైతం ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నిండు నూరేళ్ళు బతకాల్సినటువంటి నిండు జీవితాల్ని మీరు బలవన్ మరణానికి పాల్పడకండి, గుండెకోత మిగిల్చకండి. ఆ తల్లిదండ్రులకి దిక్కు ఏకైక కుమారుడు మాత్రమే. ఆ కుమారుడే లేదంటే తట్టుకోలేనటువంటి ఆవేదన, జీవితాంతం వీళ్ళు ఆవేదన అనుభవించాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.